మరోసారి భారీ తుఫాన్కు కౌంట్ డౌన్ మొదలైంది. దేశాన్ని దాదాపు 2 దశాబ్దాల పాటు శాసించిన మాజీ ప్రధాని షేక్ హసీనా తన పార్టీపై నిషేధం కొనసాగుతున్నా తనకు ఉరిశిక్ష వేసినా సరే డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించారు. నన్ను అరెస్ట్ చేయొచ్చు, జైలుకు పంపొచ్చు, చంపేయొచ్చు, అయినా నా మాతృభూమిపై అడుగు పెడతా అని ఆమె చేసిన ప్రకటనతో ఢాకాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. అయితే హసీనా ప్రకటన వెలువడగానే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. దేశంలో అడుగుపెట్టిన మరుక్షణమే అరెస్ట్ చేస్తామని, కోర్టులో లొంగిపోయే అవకాశం కూడా ఇవ్వబోమని స్పష్టం చేసింది. అసలు హసీనా ఎందుకు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు? ఢాకా ప్రభుత్వం ఎందుకు అంత కఠిన వైఖరి అవలంబిస్తోంది? భారత్ పాత్ర ఏంటి? దక్షిణాసియా రాజకీయాలను ప్రభావితం చేసే ఈ హై డ్రామాపై స్పెషల్ రిపోర్ట్. బంగ్లాదేశ్ దక్షిణాసియా రాజకీయాల్లో అత్యంత కీలకమైన దేశం. కానీ గత 2 ఏళ్లుగా అక్కడ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. 2024లో విద్యార్థుల ఉద్యమం, దేశవ్యాప్తంగా చెలరేగిన హింస, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, ఈ పరిణామాల మధ్య అప్పటి ప్రధాని షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయి భారత్కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెపై కేసులు, ఆమె పార్టీ అవామీ లీగ్ పై నిషేధం, కోర్టు తీర్పులు, రాజకీయ సమీకరణాలు, ఒక్కో పరిణామం బంగ్లాదేశ్ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 78 ఏళ్ల హసీనా చేసిన తాజా ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నన్ను అరెస్ట్ చేయొచ్చు, జైలుకు పంపొచ్చు, చంపేయొచ్చు కూడా, అయినా నేను తిరిగి వస్తాను. నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు. చావు వస్తే నా స్వదేశంలోనే రావాలి అంటూ ఆమె ప్రకటించారు. హసీనా ప్రకటనతో ఢాకాలో రాజకీయ ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. హసీనా వ్యాఖ్యలు వెలువడిన కొన్ని గంటల్లోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమే, హసీనాకు కూడా అదే నిబంధనలు వర్తిస్తాయని న్యాయశాఖ మంత్రి ఎం అసదుజ్జమాన్ ప్రకటించారు. హసీనా దేశంలో అడుగుపెట్టగానే ఆమెను అరెస్ట్ చేస్తామని, కోర్టులో స్వచ్ఛందంగా లొంగిపోయే అవకాశం కూడా ఇవ్వబోమని స్పష్టం చేశారు. మరో కీలక అంశం, హసీనా పాస్పోర్ట్ ఇప్పటికే రద్దు కావడం. దీంతో ఆమె బంగ్లాదేశ్కు ఎలా వస్తారు, ఏ ప్రయాణ పత్రాలతో వస్తారు అనే ప్రశ్నలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే అది ఆమె సమస్యేనని, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుందని ఢాకా స్పష్టం చేసింది. ఈ పరిణామాల్లో భారత్ పాత్ర కూడా అత్యంత కీలకంగా మారింది. హసీనా ప్రస్తుతం భారత్లోనే ఉన్నారు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికే భారత్ను కోరింది. అయితే ఆ అభ్యర్థనను ప్రస్తుత చట్టపరమైన ప్రక్రియల ప్రకారం పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం తాజాగా పార్లమెంటరీ కమిటీకి తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అంటే హసీనా భవిష్యత్తు కేవలం ఢాకాలోనే కాదు, న్యూఢిల్లీ నిర్ణయాలతో కూడా ముడిపడి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ పైనే ఉంది. హసీనా నిజంగానే బంగ్లాదేశ్ కు తిరిగి వస్తారా? వచ్చిన క్షణంలో అరెస్టు జరుగుతుందా? ఆమె కోర్టులో తన వాదనలు వినిపించే అవకాశం దక్కుతుందా? లేక బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి భారీ ఉద్రిక్తతలు చెలరేగుతాయా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, హసీనా తిరుగు ప్రయాణం ఒక మాజీ ప్రధాని స్వదేశానికి రావడమే కాదు, దక్షిణాసియా జియో పాలిటిక్స్ ను, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను, బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలను మరోసారి కీలక మలుపు తిప్పే పరిణామంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్లో ఢాకా విమానాశ్రయంలో దిగేది కేవలం ఒక విమానం కాదు, బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును పరీక్షించే అత్యంత కీలక ఘట్టం కూడా కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.